మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మన స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ యువకులు కూడా అనేక సేవా కార్యక్రమాలు ప్రోత్సహించి వ్యాయామం అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆమె స్ఫూర్తి ఉన్నటువంటి ఉన్నారు దిశ ఎస్ఐ మేడం గారు లక్ష్మి గారిని గాంధీ గారికి పూర్వం సమర్పించి విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా గాంధీ గారి నుంచి సమాజం గురించి మాట్లాడి క్రీడాకారులను నమస్తే అండి. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా నాకు ఈ యొక్క శిక్షణ గారికి ప్రజలను తెలుపుతున్నాను. గాంధీ గారు మన జాతి పిత, మహోన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి. నాయకుడు అంటే కేవలం ముందుని నడిపించే వ్యక్తే కాదు, అందరినీ ఒకే మార్గంలో నడిపించగల వ్యక్తి, వాళ్ళనే నాయకుడు అంటారు. ఆ విధంగా అహింస, శాంతి కోరుకుని ఎటువంటి హింసకి పాల్పడకుండా శాంతియుతంగా కూడా స్వతంత్రం పొందగలము అని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అదేవిధంగా భారతదేశంలో అనేక రకాల విభిన్న మతాలు ఉన్న, భిన్న భాషలు ఉన్న, రకరకాల వైవిధ్యం గల భారతదేశంలో అత్యంత పెద్ద దేశంలో అందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి అందరినీ ఒకే మార్గంలో అహింస అనే ఒక పెద్ద ఆయుధంతో పోరాడి దండి సత్యాగ్రహం కానివ్వండి, ఇలా అనేక రకాల ఉద్యమాలతో ఆయన ఒకే పదంలో నడిపించి మనకి ఈరోజు గొప్ప స్వతంత్రాన్ని తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించిన గాంధీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తున్నాను. నేటి సమాజంలో ఏంటంటే యువత అందరూ కూడాను ఆచరణ లేకుండా పోతుంది. ఒక ఎయిమ్ తీసుకుంటే, ఒక లక్ష్యం తీసుకున్నప్పటికీ కూడా దాన్ని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా విడిచిపెట్టకూడదు. అదే మనం గాంధీ గారి నుంచి నేర్చుకోవాల్సిన మెయిన్ ప్రధానమైనటువంటి విషయం. ఆయన మొదలుపెట్టిన రోజు కొంతమందితో మొదలుపెట్టి స్వతంత్రం అనేది పొందేంత వరకు కూడా ఆయన దాన్ని విడిచిపెట్టలేదు. అదేవిధంగా ఏదైతే సిద్ధాంతం ఆయన నమ్మి స్టార్ట్ చేశారో దాన్ని చివరి వరకు కూడా ఆయన నమ్మారు, ఆచరించారు. అదేవిధంగా అందరూ ఆచరించేటట్లు చేశారు. అటువంటి గొప్ప విషయాన్ని మనం కూడా మన రియల్ లైఫ్లో ఈ రోజున్న సొసైటీలో మనం అలవర్చుకోవాలి. ముఖ్యంగా యువత మనము ప్రీవియస్గా పూర్వీకుల నుంచి, చరిత్రకారుల నుంచి, గొప్ప వ్యక్తుల నుంచి మనం ఆదర్శంగా తీసుకునే విషయాల్లో ఇట్లాంటి కొన్ని విషయాలు తీసుకోవడమే కాదు, దాన్ని మనం అనుకున్న ఏం సాధించేంత వరకు కూడా విడిచిపెట్టకుండా ఆచరించగలగాలి. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందని నిరూపించారు మహాత్మా గాంధీ గారు. ఈరోజు అశోక్ గారు లాంటి వ్యక్తి ఇక్కడ ఇంతమంది యువతని ఒకే దాటి తీసుకొచ్చి వాళ్ళతో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మంచిగా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఈ బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి, యువతలో ఒక స్ఫూర్తి నింపుతున్న అశోక్